వికారాబాద్ జిల్లాలో వరుస దొంగతనాలు కలకలం రేపుతున్నాయి. తాళం వేసిన ఇళ్లే టార్గెట్గా దొంగలు రెచ్చిపోతున్నాయి. పట్టపగలే దోపిడీలకు పాల్పడుతున్నారు. నిన్న వికారాబాద్ పట్టణంలోని కోర్టు ముందు భవానీ కాలనీలోని ఓ ఇంట్లో దొంగతనం జరిగింది. 3 తులాల బంగారం, 70 తులాల వెండి, 15,000 రూపాయలు ఎత్తుకెళ్లారు దొంగలు. ఈ చోరీ కేసులు పోలీసులకు సవాల్గా మారాయి. ఐదు గంటల 5:30 వస్తే డోర్ తెరిచే ఉన్నది, గేట్ తెరిచే ఉన్నది, తాళం మీద వాడేసి దొంగలు పడ్డ రమ్మంటే నా మా ముందు దొరుకొని బయటకు వచ్చి అంతే సార్. ఏం చేయాలి, మేమైతే ఏం పుట్టలేదు. ఏమేమి పోయినాయి సార్, ఉన్నాయి పైసలు ఉండే, 3 తులాలు బంగారం ఉండే, 25 తులాల రెండు జతలు పడగొలుసులు, 17 తులాల ఎండి, మళ్ళీ సపరేట్ గోల్డ్ చైన్ మోపిల్లలు వేసుకుంటారు చూడాలి, మెట్టెలు, సండే సైన్మెంట్ ఉంటాయి ఆడపిల్లలు పెట్టుకునేవి, అవి పుస్తలకు మధ్యలో 5 అవి చేపించుకుంటారు సార్, 3 అవి 5 ఉండే. అవి మా ఇల్లుడు పెళ్లికి అట్లాంటికి ఏలుకుంటున్నాం పెట్టి 2 మాసాలు 3 మాసాలు ఉంటుంది. మా చిన్నపిల్ల మా మమ్మరాలు పోగులు లేవలేనో 20-30 దాకా పోయినాయి సార్ పైసలు కూడా. 5 గంటల 5:30 వస్తే డోర్ తెరిచే ఉన్నది, గేట్ తెరిచే ఉన్నది, తాళం మీద వాడేసి దొంగలు పడ్డ రమ్మంటే నా ముందు దొరుకొని బయటకు వచ్చి అంతే సార్. ఏం చేయాలి, మేమైతే ఏం పుట్టలేదు.